దేవుని నామాన్ని మహిమ కలగాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం అనేక మంది ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ మనసులో ఏదో ఆలోచించుకుంటూ మనోవేదనకు గురవుతూ ఉంటారు. మీరు కానీ ఏఐ ప్లాట్ఫామ్స్ లాంటి ChatGPT, పర్ప్లెక్సిటీ వంటి వాటిని అడగండి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ సొల్యూషన్ ఫర్ దిస్ మెంటల్ స్ట్రెస్ అని అడిగినట్లయితే అది కొన్ని సొల్యూషన్స్ ఇస్తుంది. దాంట్లో ఒక సొల్యూషన్ ఏమిటంటే మనకున్న ఫీలింగ్స్ని, మనకున్న బాధలను మన ప్రేమించిన వారితో మనం పంచుకోవాలంట. హల్లెలూయా. మనకు అనేక మంది ప్రేమించిన వారు ఉంటుంటారు, వాళ్ళు మనల్ని వదిలేసి ఉంటారు. అనేక మంది ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు. కానీ మనల్ని వదలని ఈ ప్రేమికుడు ఒకడు ఉన్నారు, ఆయనే యేసుప్రభుల వారు. మీకున్న సమస్యలను, మీకున్న ఇబ్బందులను, మీకున్న కష్టాలను మీరు కానీ ఆయనతో చెప్పుకున్నట్లయితే, ఇతరులతో చెప్పుకుంటే సమాధానం వస్తుందో లేదో కానీ ఈయనతో చెప్పుకుంటే నీ స్ట్రెస్ తగ్గిపోతుంది, అలాగే నువ్వు చెప్పుకున్న సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి స్ట్రెస్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రయత్నించండి. ఆయనతో మీ సమస్యలు చెప్పుకోండి, ఖచ్చితంగా మీకు సమాధానం అందుతుంది. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.